వచ్చే ఏడాది భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని తెలిపారు. భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని వెల్లడించారు. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయంటూ చెప్పారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గించిందని ట్రంప్ వెల్లడించారు. వచ్చే ఏడాది భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని తెలిపారు. భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని వెల్లడించారు. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని చెప్పారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గించిందని ట్రంప్ వెల్లడించారు. అది ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రాబోతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం పైన స్వయంగా ట్రంపే హింట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే భారత్ అమెరికా ప్రశంసల వర్షం అయితే వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తుంది. అయితే బరువు తగ్గించే మందులు ఏవైతే ఉంటాయో వాటి ధరలను తగ్గించడానికి సంబంధించి కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు మానేశారంటూ కూడా తెలపడం జరిగింది. ఆయన నాకు గొప్ప స్నేహితుడు, మా మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. నేను అక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నారు, మేము దాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్తున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది భారత్ లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా అని ఓ విలేకరి అక్కడ ట్రంప్ ను ప్రశ్నించగా దాన్ని ఆయన బదిలిస్తూ అయితే అవును అంటూ కూడా పేర్కోవడం జరిగింది. ట్రంప్ పర్యటన పైన వైట్ హౌస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక అయితే భారత్ లో పర్యటించడానికి వచ్చే ఏడాది ట్రంప్ పర్యటన ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే గతంలో కూడా ట్రంప్ రష్యా నుంచి మనం భారత్ ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి స్పందించారు. అంటే మనం పూర్తిగా రష్యాతో ఆయిల్ కొనుగోలును మానేస్తామని. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుని భారీగా తగ్గించిందంటూ ట్రంప్ అయితే మళ్ళీ మరోసారి స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికే భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం టోల్ గా చూసుకుంటే కనుక అయితే అక్కడి నుంచి చమురు ధరలు ఏవైతే భారీగా తగ్గించేందుకు కూడా రష్యా నుండి మొత్తం చమురు కొనడానికి చాలా వరకు మానేశామంటూ కూడా తెలపడం జరిగింది. అయితే భారత్ కూడా రష్యా నుంచి ఏదైతే చమురు కొనడం చాలా వరకు మానేసింది. కాబట్టి ఈ విధంగా చర్చలు జరుగుతున్న తరుణం లోపల అయితే భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.